అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు స్కూల్కి వెళ్ళిపోదామని చెప్పేసి మార్నింగే లేచి అరటికాయ ఫ్రై, చారు, అన్నం వండేసాను అనమాట. అయితే ఆదర్శ్కి నిన్న నైట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ట్యాబ్లెట్స్ అది తీసుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు అది తీసుకున్నాము. బాగానే ఉంటే తీసుకెళ్ళిపోదాము అన్నట్టుగా ట్యాబ్లెట్లు అది వేస్తే కాస్త తగ్గిందనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాడు చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇంక సర్లే ఎందుకులే లీవ్ పెట్టేద్దామని చెప్పేసి ఇంక లీవ్ అయితే పెట్టేశాను. ఇంకా లేచి వీడికి బ్రష్ చేయించేసి బాగా చేయించాను. ఒక ఇడ్లీ అయితే పెట్టాను అనమాట. తిన్నాడు. ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయితే వేయాలి. ఇంకా కాలుతుంది. 4 రకాల ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. డోలో ఒకటి, ఇంకా ఏ సప్లిమెంట్స్ అవి ఇచ్చారు. సిరప్ ఒకటి ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు వేస్తాం. ఈ సిరప్ ఈ టాబ్లెట్ ఒకటి వేయాలి. ఇది హాఫ్, ఇది హాఫ్. రాత్రి హాఫ్ వేసాను, ఇది ఫుల్ వేసాను అనమాట. ఈ సిరప్ ఒకటి వేయాలి. ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఇచ్చేస్తే కాస్త తగ్గుతుంది. అందుకని ఇంక ఈరోజుకి పడుకో అని చెప్పేసి ఇంకా స్కూల్కి కూడా లీవ్ పెట్టేశాను. స్కూల్కి ఇన్ఫార్మ్ చేశాను అనమాట. దల్లి ఈ టాబ్లెట్ వేసుకో, మళ్ళీ ఇంకా 2 రకాలు ఉన్నాయి కదా. లేక వేసుకో. ఓకేనా? బొజ్జు ఓన్లీ కాసేపు నాకు ఇస్తానే. ఏంటి టెడ్డీ బేరా? ఓకే, మళ్ళీ కాసేపు నాకు ఇస్తానే. ఆదర్శు ఇంకో ట్యాబ్లెట్ తీసుకుంది కదా. ఆదర్శు ఇంకో ట్యాబ్లెట్ వేసుకుందురా. దామ్మా, నేను హాఫ్ వేసుకున్నావు కదా, ఇది హాఫ్. దా, ఇంకో పవర్ పోద్ది. ఇంతసేపు బయట ఉండకూడదు ఇది. ఆదర్శు ఇది కాకుండా ఇంకొకటి ఉంది. మరి తగ్గాలంటే వేసుకోవాలి కదా. అలా పెట్టుకు, మళ్ళీ వామిటింగ్ వస్తుంది. టెడ్డీ బేర్ని కూడా పడుకోబెట్టుకుంటున్నావా? పడుకో అమ్మా టెడ్డీ బేర్. సరే బజ్జే పిల్లు, నేను వంటింట్లో ఉంటానే, సరేనా? ఇంకో ట్యాబ్లెట్ ఉంది. ఓయ్, డోంట్ స్లీప్, ఓకేనా? బట్టలు ఉన్నాయి, బట్టలు నానబెట్టేస్తాను. ఇవైతే ఆదర్శు వైట్ యూనిఫామ్లు అవి ఉన్నాయన్నమాట. అవి నానబెట్టేస్తే మురికైతే పోతాయి కదా. అయితే ఏమో చీరలు, ఇవి సర్ఫ్ వాటర్లో జస్ట్ పెట్టి తీసేస్తాను. పెద్దగా ఏం వాష్ చేయను. కానీ ఇవైతే కొంచెం నానబెట్టాలి, వైట్ కదా. ఈరోజు అయితే ఈ కార్యక్రమం అనమాట. ఇది అయ్యాక వంట పని ఎలాగో అయిపోయింది. ఎంగేజ్ చేసేయడం వల్ల ఇంకా వంట పని అయితే లేదు. ఇప్పుడు ఇంక చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయింది. పాలు మరిగాక కలిపేసి ఆదర్శకి అయితే ఇచ్చేస్తాను. కాసేపు ట్యాబ్లెట్లు అన్నీ అయిన తర్వాత. ఈ మంత్ రేషన్ తీసుకోలేదు అంటే యాక్చువల్గా ఎప్పుడు 5, 6 తారీఖులో తీసేసుకుంటారనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అతనికి ఫోన్ చేస్తే ఎక్కడున్నారో చెప్తారు. మా కాలనీ దగ్గర సరౌండింగ్లో ఉంటే కనుక వెళ్ళి తీసేసుకునేదాన్ని. అయితే ఈ మంత్ ఏంటంటే మార్నింగ్ టైం వచ్చారు, అంటే ఆఫ్టర్నూన్ టైం అలా వచ్చారనమాట. అప్పుడైతే నేను స్కూల్లో ఉన్నాను. మా కాలనీకి వచ్చినప్పుడు మా ఇంటికి వెళ్ళవా అంటే నాకు ఫోన్ చేశారనమాట. ఇలాగ రేషన్ బియ్యం వచ్చాయి, పర్మిషన్ తీసుకుని వస్తావా అని. కానీ పర్మిషన్లు అవి ఈ మధ్యన అసలు ఇవ్వట్లేదు అనమాట. వద్దని చెప్తున్నారు, పర్మిషన్స్ తీసుకోవద్దు అంటున్నారు. అందుకని ఇంక రాలేదు పర్మిషన్ తీసుకొని. అయితే 5వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు అయిపోయింది. నేను అనుకున్నాను 10వ తారీఖు వరకు లాస్ట్ ఇంకెవరేమో అయ్యో ఈ మంత్ పోయింది అని చెప్పేసి అనుకున్నాను. అయితే నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అతను కనిపించారన్నమాట రేషన్ ఇచ్చే అతనికి అడిగాను, ఇంకా ఇస్తారండి అంటే 15వ తారీఖుతో లాస్ట్ అండి అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. ఈరోజు అలాగా లీవ్ పెట్టాను కదా, ఆదర్శ కొంట్లో బాగాలేదని. అందుకని ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే బయటికి వెళ్ళి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ చక్కబెట్టేస్తాను.
ఫస్ట్ రేషన్ తీసుకోవాలి. రేషన్ తీసుకున్న తర్వాత నాకు గోల్డ్ ఉంటుంది కదా, అది నల్లపూసలు ఉంది కదా నాకు చిన్న షైన్, మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా చూపించాను. అదేంటంటే హుక్ ఉంటుంది కదా చివర, అది ప్రతిసారి ఓపెన్ చేసి లింక్ పెడతాం కదా, అక్కడ ఏమైందంటే చిన్న బీటగా వచ్చింది. అది ఎప్పుడు ఊడిపోయి ఎక్కడ పడిపోద్ది అని భయం వేస్తుంది అనమాట. అందుకని ఈ మధ్య నేను పెట్టుకోవడం మానేశాను. అదైతే కొంచెం ఒకసారి లింక్ అదే చేస్తారు కదా, అతుకుతారు కదా, అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూన్. తర్వాత నా ఇంకో చైన్ ఉంది, అది కూడా లలిత జ్యువెలరీలో కొన్నాను. ఇది కొన్నప్పుడే అంటే నల్లబొస్సులు కొన్నప్పుడే తీసుకున్నాను అనమాట. అది కూడా అలాగే అయింది, లింక్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. అది పెట్టేటప్పుడు ఊడిపోతుంది. అదొకటి ఇదొకటి లింక్ చేయించుకొని తర్వాత ఉంగరం ఒకటి మేము ఒకసారి రివర్ బైక్ వెళ్ళాం అనమాట. రాజమండ్రి రివర్ బైక్ వెళ్ళినప్పుడు అది ఇది ఉంటుంది కదా, ట్యూనల్ క్రాలర్ ఉంటుంది కదా, లోపల నుంచి వచ్చేది వాటర్ నుంచి, దాని నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న మేక్కి తగిలి టప్మని ఇరిగిపోయింది అనమాట. ఇంకా నయ్యి ఆ వాటర్లో పడలేదు, నా వేలికే ఉండిపోయి పగులు కింద వచ్చింది అనమాట. ఇంకా అది కూడా పెట్టుకోలేదు. ఇంక వాటితో పాటు ఇది కూడా చేయించేద్దామని చెప్పి ఈ 3 తీసుకెళ్ళి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చేయిస్తాను. అది కూడా మీకు అది ఎక్కడెక్కడ ఊడిందో అది చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తాను చూడండి. తర్వాత ఆ పనులు చేయించుకుని ఇంకొచ్చేటప్పుడు చిన్న చిన్న కిరాణా సామాన్లు అయితే కావాలన్నమాట. ఇంకొచ్చేటప్పుడు అయితే తీసుకుంటాను. అది ఆ పనులన్నీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 9 ఆ టైం అయిందనమాట. అంటే నేను రెగ్యులర్గానే ఎప్పటిలాగే రోజు ఏ టైంలో లేస్తాను, 5 కల్లా లేస్తాను కదా, అలాగే ఈరోజు కూడా 5:30 అయిందనుకుంటాను లేచేటప్పటికి. అప్పుడు లేచి ఇంక స్కూల్కి వెళ్ళిపోదాం అన్నట్టు వంటంతా చేసేసుకున్నాను. కానీ ఆదర్శకేమో ఇంకా క్యూర్ అవ్వలేదనమాట. ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టి లీవ్ తీసుకున్నాను కదా, ఇంక లీవ్ వేస్ట్ అవ్వకుండా ఇంక బయట పనులు కూడా చేసేద్దామని ఇంకా మార్నింగ్ ఏం చేశానంటే బట్టలన్నీ బట్టలు నానబెట్టేసిన ఒక 1 అవర్ తర్వాత అవి శుభ్రంగా జాడించేసి పైకి అయితే వెళ్ళి ఆరేసేసి తర్వాత మిగిలిన పనులు అయితే చక్క పెట్టాలన్నమాట. తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని ఆదర్శకి మళ్ళీ టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్ అయితే చూడాలి. ట్యూషన్ చూసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి చిన్న పని ఉందన్నమాట, అది కంప్లీట్ చేసేసుకుంటే ఈరోజు వర్క్స్ అన్నీ అయిపోతాయి. నిన్న నైట్ అయితే ఆదర్శ్ అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాడు. కళ్ళు తిరిగిపోతున్నాయి అనుకుంటూ నాకైతే చాలా భయం వేసేసింది. బాబోయ్ ఏంటి ఉన్నట్టుండి, అంటే జ్వరం వస్తే కొంచెం బాడీ అంతా టెంపరేచర్ పెరుగుతుంది కానీ మరీ కళ్ళు తిరిగిపోయి పడిపోయి అంతలా ఉండడు కదా, అలా వీక్ అయిపోయాడు అనమాట. నాకు ఎంత భయం వేసింది. టిఫిన్ ఆదర్శకే తెప్పించాను అనమాట. ఇంక నేను తెప్పించుకోలేదు. బయట టిఫిన్లు పెద్దగా నచ్చట్లేదు ఈ మధ్యన నాకు. అందుకని ఏం చేశానంటే ఇంకా ఇలాగ రైస్ ఫ్రై అన్నీ వండేసాను కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే కొద్దిగా తినేస్తున్నాను. ఈ ఫ్రై వచ్చి నైట్ చేశాను. అంటే మొన్న చేపలు తెప్పించుకున్నప్పుడు ఒక 3 ముక్కలు పక్క నుంచి అనమాట ఫ్రై చేద్దాం అని. అయితే ఆ ఫ్రై ముక్కల్లో 3 ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదులే అని చెప్పేసి నేను చారు పెట్టి ఇవి ఫ్రై చేసుకున్నాను. 2 తిన్నాను, ఇంకొకటి ఉండిపోయింది. అది ఫ్రై చేసేసి మార్నింగ్కి ఉంచాను అనమాట. ఇప్పుడు అది ఇంకా తినేద్దామని చెప్పేసి ఇంకా ఆలు కాదు ఇదేంటిది అరటికాయ ఫ్రై, ఇదేమో నువ్వుల పొడి అండ్ చేప ఫ్రైతో ఈరోజైతే టిఫిన్ లాగా ఇది కానిచ్చేస్తున్నాను అనమాట. అంటే ఇది నైట్ మిగిలిపోయింది అనమాట కొద్దిగా అన్నం. ఇంకా అందుకు వేస్ట్ చేయడం మధ్యాహ్నానికి ఉంటుందో ఉండదో అని చెప్పి ఇలా కానిచ్చేస్తున్నాను. ఆదర్శ్ దర్లేగోసారి ఆదర్శ్ పాలు తాగలేగు లేగాలి. అప్పుడే పడుకోక ఆదర్శ్. చూసారు కదా ఆదర్శ్ ఎలా అన్నాడు, చాలా నీరసం అయిపోయాడు. ట్యాబ్లెట్స్ అయితే ఇస్తున్నాను. రైస్ అయితే అసలు పెట్టొద్దన్నారు. అందుకని ఏం చేశానంటే మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేసి సిరప్స్ అయితే వేసాను అనమాట. అయితే సిరప్లు కాదు ట్యాబ్లెట్స్ అయితే వేసాను. 4 రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఒకటేమో ఫుల్ వేసేయమన్నారు, ఇంకో 2 ఏమో హాఫ్ వేయమన్నారు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే వేయమన్నారు. తర్వాత ఈ సిరప్ ఒకటి ఇచ్చారు. దీన్ని మళ్ళీ పక్కన వాటర్ ఇస్తారు కదా, వాటర్ కలపాలి కదా, అదంతా కలిపేసి ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట. ఇది అయితే వైట్ కలర్లో ఉంది. ఇది మార్నింగ్ ఈవినింగ్ వేయమన్నారు. ఇది వచ్చేసి ఫీవర్ మొత్తం కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి అన్నీ తగ్గడానికి ఏమో ట్యాబ్లెట్స్లో ఇచ్చారనమాట.
కానీ ఇంజక్షన్ ఒకటి చేశారనమాట నిన్న నైట్. అప్పుడు అస్సలు ఇంజక్షన్కి అంత ఇబ్బంది పెట్టేశాడంటే అతను డాక్టర్ గారి దగ్గర. అస్సలు చేయించుకోనని, నాకు నొప్పి వచ్చేస్తుంది, నేను చేయించుకోనని. పక్కన ఉన్న నర్సు ఉంటారు కదా, ఆవిడ, నేను, డాక్టర్ గారు ఎంత చెప్పినా వినలేదు. కడికి నేను ఒక దెబ్బేసాను కూడా. అసలు ఇంజక్షన్ చేయించుకోకపోతే తగ్గదు కదా. అంటే వాళ్ళకి తెలుసు కదా ఇంజక్షన్లు ఎప్పుడు చేయాలో, సివియర్ అయితేనే చేస్తారు కదా, తక్కువ అయితే చేయరు కదా. చేయించుకోవాలంటే అస్సలు చేయించుకోలేదు పిల్లోడు. నేనైతే 2 దెబ్బలు కూడా వేసాను, అప్పుడు చేయించుకున్నాడు. ఇంకా తనకైతే అలా మొత్తం తనకి ట్యాబ్లెట్స్, టిఫిన్, పాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చి రేషన్ దగ్గర అయితే చెప్పాను కదండి తీసుకోలేదని. ఇప్పుడైతే రేషన్ అయితే తీసుకుంటున్నాను. ఆ పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చాను అనమాట. చెప్పాను కదా ఉంగరం చూసారా ఎలా కట్ అయిపోయిందో, కరెక్ట్గా అది ఉంటుంది కదా స్టోన్, దాని పక్కనే కట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇది కూడా లలిత జ్యువెలరీలో తీసుకున్నాను. ఇంకా లింక్ దగ్గర చూడండి ఎలాగా డ్యామేజ్ కదా, అంటే ఇరిగిపోయినట్టుగా అయిపోయింది చూడండి. అంటే అన్నిసార్లు బలంగా పట్టుకుని అక్కడ తీస్తాం కదా లింక్, అందుకని చూడండి అది ఎలా వచ్చిందో. నేను పొరపాటున వేసేసుకుంటే ఎక్కడైనా జస్ట్ లూజ్ అయిందంటే అది మొత్తం పడిపోద్ది అనమాట, ఎక్కడ పడుతుందో తెలియదు. ఇంకా ఇదైతే నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఈ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే కింద లాకెట్ ఏమి ఉండదు కానీ జస్ట్ జాయింట్గా ఉంటుంది అనమాట. ఇది నేను నార్మల్ వీడియోలోనే తీసాను, కానీ ఏంటో రేషియో అనేది తేడా వచ్చింది, అందుకనే వీడియో మీకు సరిగ్గా రావట్లేదు. షార్ట్ రేషియో ఉంటుంది కదా, ఆ రేషియోలోకి వచ్చింది. అందుకని లాంగ్ వీడియో పెట్టినప్పుడు అలా సగం కట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. నల్లపూసలు అని చెప్పాను కదా, ఇదే నల్లపూసలు. ఈ హుక్ దగ్గర ఏంటంటే అది లూజ్ అయిపోయి ఇలాగా ఒక గీత కింద వచ్చింది, అక్కడికి లూజ్గా ఉందన్నమాట. అంటే పెట్టుకున్నా సరే గుమ్మని ఎక్కడైనా పడిపోతే ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి పెట్టుకోవడం మానేసాను. అందుకే అది కూడా కొంచెం అదే టాకా అంటారు కదా, అది వేస్తున్నాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ తల ఎంత దురదొచ్చేస్తుందండి బాబు. ఈ అక్కకి ఎన్ని పేర్లు ఉంటున్నాయో ఈ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి. తను పక్కన పడుకుంటుంటే నాకు కూడా. అందుకని ఏం చేశానంటే మొత్తం ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుని శుభ్రంగా దువ్వేశాను. చూడండి ఎన్ని పేర్లు వచ్చినాయి. ఇది ఇంకా ఒకసారి దువ్వినప్పుడు ఇంకా తర్వాత చాలా వచ్చినాయి. అన్నీ చూపిస్తే బాగోదని ఇంకా అన్నీ చూపించలేదు. ఆయిల్ పెట్టడం వల్ల హెడ్ అంతా చాలా జిడ్డు అయిపోయింది. ఈ ట్యూషన్ పిల్లలు వచ్చే లోపల నేను హెడ్ బాత్ అది చేసేసి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇవన్నీ మడత పెట్టాలి, తర్వాత మడత పెడతాను. ఇంకా ఆదర్శకి వెళ్ళగా ఫీవర్ కాబట్టి ఈవినింగ్ ఆదర్శని మేము ఇడ్లీ అయితే చేసుకుంటాం అనమాట, టిఫిన్ చేసేస్తాను. ఓకేనా, ఇదండి ఈరోజు వ్లాగ్.